మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇవాళ ఇంద్రాస మున్సిపాలిటీని కూడా దక్కించుకుంది. ఇక ఇబ్రహీంపట్నంలో గెలిచిన హైకోర్టు స్టే వచ్చింది. జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ లాటరీలో బీఆర్ఎస్ గెలిచింది. కేతనపల్లి మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎన్నికను వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. మున్సిపాలిటీలో తమ సత్తా చాటామని, రానున్న ఎన్నికల్లో మరింత దూకుడు ప్రదర్శిస్తామని బీఆర్ఎస్ అంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గట్టి పోటీని ఇచ్చింది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరి మెజార్టీ స్థానాలు మనం చూసాం, మున్సిపల్ ఎన్నికల్లో చాలా గట్టి పోటీని ఇచ్చింది. అది ఎందుకంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాం, అధికార పార్టీనే అటు స్థానిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అయితే బీఆర్ఎస్ తాను అనుకున్నట్టుగానే గట్టి పోటీని ఇచ్చింది అనడంలో సఫలీకృతం అయింది అనుకోవచ్చా? ఇప్పటికీ బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి చెప్తున్న ప్రకారం 30 స్థానాలకు పైగా కూడా మున్సిపాలిటీలను మేము కైవసం చేసుకుంటామని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ అయితే చెప్పింది. కానీ రీసెంట్గా జరుగుతున్న పరిస్థితుల అనుగుణంగా కూడా ఆ మున్సిపాలిటీలకు సంబంధించినందుకు మాత్రం ఎక్సఫిషియో ఓట్స్ కానీ దాంతోపాటుగా ఆ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా లాటరీ పద్ధతి ద్వారా తీయడం ద్వారా మాత్రం బీఆర్ఎస్ అయితే ఆ కొన్ని స్థానాలు కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకే ఇవాళ జరిగిన 11 ప్లేసెస్కు సంబంధించినందుకు మాత్రం 11 మున్సిపాలిటీలను కూడా మనం గమనిస్తే మాత్రం అందులో దాదాపు 8 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ అయితే ఆ కైవసం చేసుకుంటుందని చెప్పేసుకుని నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధీమాను కూడా వ్యక్తం చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ అందులో ఒక్క ప్లేస్ మాత్రమే బీఆర్ఎస్కు అనుకూలంగా అంటే బీఆర్ఎస్ మాత్రమే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం గమనిస్తే మాత్రం ఇబ్రహీంపట్నంలో ఆ బీఆర్ఎస్ గెలిచినా కూడా హైకోర్టు స్టే ఇచ్చిందనే దానిపై కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా ఆ జనగామకు సంబంధించి కూడా జనగామ కూడా బీఆర్ఎస్ ఆ ఖాతాలోనే ఉంటుంది. జనగామలో కూడా బీఆర్ఎస్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక పక్క భావించిన నేపథ్యంలో ఇవాళ లాటరీలో మాత్రం ఆ జనగామ మున్సిపల్ చైర్మన్ మాత్రం కాంగ్రెస్కు వెళ్ళింది. అదేవిధంగా వైస్ చైర్మన్ మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చిందని చెప్పచ్చు. దాంతోపాటు కేతనపల్లికి సంబంధించి కూడా కేతనపల్లి కూడా ఇవాళ పూర్తవుతుంది, అక్కడ చైర్మన్ ఎన్నిక కూడా జరుగుతుందని చెప్పేసి కూడా భావించిన ఆ సిచ్యువేషన్లో మాత్రం అక్కడ ఆ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఒక పక్క సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు కూడా ఏకమై కూడా అక్కడ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా ఆ ప్రక్రియలో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా భావించిన సందర్భంలో మాత్రం ఇరు వర్గాల మధ్య అటు కాంగ్రెస్ ఇటు ఆ బీఆర్ఎస్కి సంబంధించిన నేతల మధ్య మాత్రం ఆ గొడవలకు కూడా దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా కొంత ఆ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో ఆ ఎన్నికల అధికారులు కూడా ఎన్నికలు కూడా ఇప్పటివరకు వాయిదా వేశారని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం ఎప్పుడు ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇబ్రహీంపట్నంకు సంబంధించినంత వరకు ఇబ్రహీంపట్నము ఈ నెల అంటే ఈ నెలకు సంబంధించిన మాత్రం ఏదైతే ఆ ఇప్పటివరకే ఎన్నికకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటివరకు స్టే వచ్చింది కాబట్టి స్టే వచ్చిన నేపథ్యంలో మాత్రం ఎప్పుడు ఆ ఎన్నిక ఉండబోతుందనే దానిపై కూడా ఇంకొక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇవాళ ఆ మున్సిపాలిటీలకు సంబంధించినందుకు మాత్రం పోలీసు అధికారులు మాత్రం మున్సిపాలిటీలో ఎన్నిక జరుగుతున్న తరుణంలో మాత్రం మున్సిపాలిటీలకు కూడా ఆ పోలీసులు వెళ్ళొద్దు, కానీ పోలీసులు మాత్రం వెళ్ళి మాత్రం అక్కడ ఎందుకు వెళ్ళారనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకే ఆ ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా భావించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినందుకు మాత్రం ఎన్నికల ఆ సందర్భంలో మాత్రం అధికార పార్టీ దౌర్జన్యం చేసింది. అదేవిధంగా ఆ దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు అధికార పార్టీ పైన కూడా ఆ ఫిర్యాదు చేయడానికి మాత్రం ఎన్నికల కమిషన్ ఆఫీసుకు కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ ముఖ్య నేతలందరూ కూడా వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించినందుకు మాత్రం ఇబ్రహీంపట్నంలో ఆ స్టేకు సంబంధించినందుకు మాత్రం ఎందుకు స్టే వచ్చిందనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి అంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ ఒక దౌర్జన్యాలకు పాల్పడింది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే మొదటి నుంచి కూడా చెప్తుంది. పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా మాత్రమే ఆ ఎన్నికలకు సంబంధించినంత వరకు విధులు కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా బీఆర్ఎస్ అయితే ఆ మొదటి నుంచి 116 మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు మాత్రం 116 మున్సిపాలిటీలు 30 పైగా కూడా ఆ మున్సిపాలిటీలు
గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రం ఓట్ షేర్ విషయానికి కోసం మాత్రం బీఆర్ఎస్ తెలంగాణ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ అనే విధంగా కూడా ఓట్ షేర్ ఉందనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో శ్రీరామ రక్ష అనే విధంగా కూడా ప్రజలు కూడా ఒక తీర్పు ఇచ్చారు. ఇదే విధంగా కూడా వచ్చే రోజుల్లో కూడా ప్రజల ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే ఒక పక్క చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే సమయంలో మాత్రం అనుకున్న మున్సిపాలిటీలు మాత్రం ఇప్పటివరకు గెలవలేకపోయాము, అనుకున్న మున్సిపాలిటీలు మాత్రం కైవసం చేసుకోలేకపోయాము అనే దానిపై కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ బీఆర్ఎస్కి అయితే 18 మున్సిపాలిటీలు మాత్రమే ఇప్పటివరకు కైవసం చేసుకోగలిగింది. మిగతా మున్సిపాలిటీల్లో మాత్రం ఒక్కొక్క చోట ఒక విధంగా మాత్రం పొత్తులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు కూడా పొత్తులకు సంబంధించిన దానిపై కూడా లేని విధంగా ఈసారి ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినంత మాత్రం కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ ఈ విధంగా మాత్రం విచిత్రమైన పొత్తులు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దానిలో కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఎక్సాఫిషియో ఓట్లకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ప్రభుత్వం కూడా టార్గెట్ చేస్తుంది. ఎక్సాఫిషియో ఓట్స్ పైన కూడా ఇప్పటివరకే కడియం కావ్య విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకే ఫిర్యాదు చేసింది. కావ్య గతంలో ఎన్నికల సమయంలో మాత్రం ఓటును ఉపయోగించుకుంది, మరోసారి కూడా ఏ విధంగా ఓటును ఉపయోగించుకుంటుంది, ఎన్నికల అధికారులు మాత్రం అడగగానే, అంటే ఒక ప్రజాప్రతినిధి అడగగానే ట్రాన్స్ఫర్ చేస్తారా, మేము అడిగితే సామాన్య ప్రజలము ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు అనే విధంగా కూడా బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకే ఎన్నికల అధికారులు కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థానాలకు సంబంధించినందుకు మాత్రం కొంత దూరంలో ఉన్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత హుషారుగానే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా వచ్చే ఏ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందనే దానిపై కూడా ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ షేర్ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ తర్వాత 2 ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్కు ప్రజలు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో జరిగే ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్.